మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. చక్కగా ఈ 2026 సంవత్సరం మే నెలలో మకర రాశి వారికి జరిగే అద్భుతాలు, ఆశ్చర్యాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇప్పుడు చాలా వివరంగా మన వాడుక భాషలో తెలుసుకుందాం. ముందుగా మీ జాతక చక్రం విశ్లేషించే ముందు మీ రాశి గురించి, మీ సహజ లక్షణాల గురించి ఒక్కసారి చెప్పుకోవాలి. ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, అలాగే మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ వచ్చిన వాళ్ళు కానీ, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు అంటే జూ, జే, జా, ఖ అనే అక్షరాలతో వచ్చిన వారు కానీ, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పదాలు అంటే గా, గి అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కానీ మకర రాశి కిందకి వస్తారు. మీ మకర రాశి వారు పుట్టుకతోనే ఒక రకమైన బాధ్యతలు, గంభీరత్వాన్ని మోసుకుని పడతారు. మీలోని తత్వానికి చెందినవారు కాబట్టి, భూతత్వానికి చెందినవారు కాబట్టి ఇప్పుడు గాలిలో తేలరు. చాలా ప్రాక్టికల్గా, గ్రౌండెడ్గా ఉంటారు. జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకుని దాన్ని సాధించే వరకు నిద్రపోని గట్టి పట్టుదల ఉంటుంది. లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీ బుర్రలో నెక్స్ట్ ఏంటి, నా కెరీర్ ఏంటి, నా కుటుంబం ఏమిటి అనే ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఒక పని మొదలు పెట్టారంటే అందులో పర్ఫెక్షన్ వచ్చేదాకా వదిలిపెట్టరు. ఈ ప్రాక్టికల్గా ఆలోచించే గుణం వల్ల ఒక్కోసారి చాలా సీరియస్గా ఉండి ఎమోషన్గా లేని వాళ్ళగా, అంటే ఎమోషన్స్ లేని వాళ్ళగా బయటకు కనిపిస్తారు. వాస్తవానికి మా మనసులో చాలా సున్నితమైన ప్రేమ, ఎదుటివారిని కేరింగ్గా తీసుకునే మంచి లక్షణము, త్వరగా ఎవరితోనూ కలవకపోవటం వల్ల ఒకసారి ఎవరైనా స్నేహితుడిగా లేదా జీవిత భాగస్వామిగా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వటానికైనా వెనకాడని లక్షణం ఇది. ఈ అద్భుత లక్షణం ఎప్పుడు పనుల వెంటే పరిగెత్తే మీకు ఈ మే నెల కొంచెం బ్రేక్ ఇచ్చి జీవితాన్ని ఆస్వాదించమని చెప్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి మీలో కొత్త రకమైన ఉత్సాహము, సృజనాత్మకత, ఒక రొమాంటిక్ ఫీలింగ్ మొదలవుతాయి. ఎందుకంటే మే 20వ తేదీ వరకు సూర్యుడు మీ మిత్రరాశి అయిన వృషభ రాశిలో సంచరిస్తే, ఈ వృషభ రాశి అనేది మీ జాతక చక్రంలో పంచమ స్థానం, అనగా 5వ ఇల్లు. జ్యోతిష్యంలో 5వ ఇల్లు అంటేనే ప్రేమ, వినోదము, కళలు మరియు సృజనాత్మక ప్రత్యేక. ఎప్పుడు రేపటి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడే మకర రాశి వారికి ఈ సూర్యుడు సంచారం వర్తమానంలో బతకటం ఎలాగా అనే నేర్పుతుంది. అంటే జీవితంలో ఉండే చిన్న చిన్న సంతోషాలను, సరదాలను ఎంజాయ్ చేయమని ఈ సమయంలో మిమ్మల్ని గ్రహం స్థితి ప్రోత్సహిస్తోంది. ఈ నెలలో మీ ఆలోచన విధానంలోనే ఒక పాజిటివ్నెస్ మార్పు గమనిస్తారు. మీ మునిపటి కంటే చాలా ఎక్కువగా నవ్వుతారు. ఆఫీస్లో కొలీగ్స్ కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ, ఏంటి ఈ మధ్య చాలా కూల్గా, సంతోషంగా కనిపిస్తున్నావే అన్నట్టుగా మీరు వాతావరణం మారిపోతుంది. ఇదంతా వృషభ రాశి వారికి ఉన్న సూర్యుడు మీకు ఇస్తున్న ఒక మ్యాజిక్ అని చెప్పాలి. కాబట్టి ఈ ఎనర్జీని పూర్తిగా వాడుకోండి. మీ పనులు, బాధ్యత కాస్త గ్యాప్ ఇచ్చి మీ ఇష్టమైన హాబీలను కూడా తెలుసుకోండి. వీకెండ్స్లో స్నేహితులతో కలిపి మంచి సరదా అయిన క్యాంపు వెళ్ళండి. సాయంత్రం పూట ప్రశాంతంగా పార్కులో వాకింగ్ చేయటము మీ ఆత్మకు ఎంతో సంతృప్తినిస్తాయి. అదే సమయంలో గ్రహాల అనుకూలత వల్ల వ్యక్తిగత, కుటుంబ జీవితంలో కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మీ మేనమామల వైపు నుంచి అనుకోని విధంగా అనుకూలత ఏర్పడుతోంది. అంటే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అప్పుల బాధల నుండి కారా రుణ విముక్తి లాంటిది కూడా కలగవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలకు వస్తే మాత్రం కొద్దిగా వాస్తవాన్ని అంగీకరించాలి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీరు ఎంత శ్రమించినా మీకు సంతృప్తిగా ఫలితాలు రావట్లేదేమో అనే వెలితి కనిపిస్తుంది. నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సామాన్య ధనలాభం మాత్రం ఉంది. అడక్వేట్గా ధనం వస్తుంది. మీ లోపల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ఒక ముఖ్యమైన విషయం మీ కోపము, మాట తీరు. మీకు ఎదురయ్యే సమస్యలను, శత్రువులను మీరు చాలా సామోచితంగా వ్యవహరించి దెబ్బతీస్తాయి. అంటే కొన్ని సమయాల్లో మీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోకపోతే మీరే స్వయంగా నష్టపోతారు. కాబట్టి మీ మాట తీరును సరైనగా కంట్రోల్ చేసుకోవటం ద్వారా ఈ నెలలో చాలా అవసరం. ఇక మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే మే నెలలో మీకు ఒక అందమైన రొమాంటిక్ మూవీ తలపిస్తుందండి. ప్రేమ, ఆకర్షణకు కారణమైన శుక్రగ్రహం మే 18వ తేదీ వరకు మిథున రాశిలో ఉండి, ఇది మీ రాశికి 6వ స్థానం. మామూలుగా 6వ స్థానం అనగానే రోగాలు, అప్పులు, దైనందిన జీవితంలో
అని జ్యోతిష్కులు చెబుతూ ఉంటారు కదా. ఇక్కడ రొమాన్స్ ఎలా వర్కౌట్ ఉందంటే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఈ సమయంలో మీకు ప్రేమ అనేది మీ రోజువారీ పనుల్లోనే చాలా సింపుల్ విషయాల్లో ముడిపడి ఉంటుంది. మీ ఆఫీసులో మీతో కలిసి పనిచేసే కొలీగ్తో సరదాగా సాగే సంభాషణ ఏదో ఒక కొత్త అనుభూతికి దారితీయవచ్చు. లేదా పెళ్ళైన మకర రాశి వారైతే మీ జీవిత భాగస్వామితో కలిసి ఉదయం పూట జిమ్కి వెళ్ళటము, డైట్స్ ప్లాన్ చేసుకోవటము, కలిసి వంట చేసుకోవడం లాంటి హెల్తీ రొమాంటిక్లో టీంలు మెరుగవుతాయి. మీరు సింగిల్గా ఉన్నవాళ్ళు, బ్రహ్మచారులు అయితే కనుక ఈ సూపర్ మార్కెట్లో బిల్లు కడుతున్నప్పుడు, ఆఫీసు అనేది బయటికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ మీకు పరిచయం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మిథున రాశి శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీరు శారీరక అందం కంటే కూడా మిమ్మల్ని నవ్వించగలిగే, మీతో ఇంటలెక్చువల్గా మాట్లాడగలిగే వ్యక్తుల పట్ల ఎక్కువ ఆకర్షణ కలుగుతుంది. అంతేకాదు మీ ఆఫీసు వాతావరణం కూడా ఈ సమయంలో చాలా ప్రశాంతంగా మారుతుంది. మీ వర్క్ డెస్క్ని అందంగా సర్దుకోవాలనిపిస్తుంది. మీ కొలీగ్స్ కూడా మీకు చాలా కోఆపరేటివ్గా మాట్లాడతారు ఈ నెలలో. గతంలో ఆఫీస్లో ఏమైనా పాలిటిక్స్లో లేదో టెన్షన్ ఉన్నట్టయితే మీ ఆకర్షణతో, డిప్లొమాటిక్ మాటలతో వాటన్నిటిని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. మీకు లైన్ క్లియర్ అవుతుంది. అంటే సమాజంలో పలుకుబడి ఉన్న గొప్పవారి అండదండలు మీకు మెండుగా ఈ నెలలో కలుగుతాయి. వీటితో పాటుగా మీలో ఒక రకమైన ఆధ్యాత్మిక సేవాభావన కూడా ఈ నెలలో పెరుగుతుంది. మీరు మనస్ఫూర్తిగా ధర్మాలు చేయటము, మీ తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఆదరించటము, ఈ రెండిటి ద్వారా మీ మనస్సు ఒక సంతోషాన్ని, సంతృప్తిని, మీరు కోరుకున్నది సాధించాలనే ఆనందాన్ని కలిగిస్తాయి. మే 1వ తేదీన క్యాలెండర్లో ఒక రౌండ్ మార్క్ వేసుకోండి బాస్. ఎందుకంటే ఈరోజు వృశ్చిక రాశిలో ఒక ఫుల్ మూన్ రాబోతోంది. వృశ్చిక రాశి అనేది మీ జాతక చక్రంలో 11వ ఇల్లు. ఈ 11వ ఇల్లు ఉంటే లాభస్థానం, నెట్వర్కింగ్ మరియు మీ కలలు నెరవేర్చే స్థానం. ఈ పౌర్ణమి ప్రభావం వల్ల మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక పెద్ద వార్త వింటారు, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ జీవితంలో ఏదైనా పెద్ద సక్సెస్ వస్తే దాన్ని మీరు పార్టీ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. అదేంటంటే మీ ఆలోచనలకు, మీ క్యారెక్టర్కి ఏమాత్రం సెట్ కాని కొందరు వ్యక్తులను లేదా గ్రూపులను ఇక శాశ్వతంగా దూరం పెట్టాలని మీరు ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకోవలసి రావచ్చు. వృశ్చిక రాశి ఎప్పుడూ లోతైన ఎమోషన్లు ఇస్తుంది కాబట్టి మీ స్నేహితుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఆ సమయంలో గట్టిగా రియలైజ్ అవుతారు. అంటే మీలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు, మీ స్నేహితుల జీవితంలో దాగి ఉన్న నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మీ స్నేహితుడు ఏదో కష్టంలో ఉండి మీకు చెప్పకుండా బాధపడుతూ ఉంటే ఆ విషయం మీకు తెలిసిన వాళ్లకు ఒక పెద్ద సపోర్ట్ లాగా మీరు నిలబడతారు. మీరు ఇప్పటికైనా పెళ్ళై ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరింత చిగురిస్తుంది. ఒకరి విలువను ఒకరు గౌరవించుకుంటారు. గతంలో మీ ఇద్దరి మధ్య ఏదైనా స్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా వెనలా కరిగిపోతాయి. మీలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎమోషనల్గా చాలా దగ్గరగా కనెక్ట్ అవుతారు. ఇద్దరూ కలిసి ఏదైనా చక్కగా రొమాంటిక్గా వెకేషన్ కానీ, పిక్నిక్ కానీ వెళ్ళడానికి ట్రై చేయండి. చక్కగా ఇద్దరు కలిసి భోజనం వడ్డించుకుని ఒకళ్ళకొకళ్ళు పెట్టుకొని తినండి. ఈ జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి అద్భుతమైన సమయంగా ఉంటుంది కదా. ఇక సింగిల్ మకర రాశి వాళ్ళైతే ఈ సంవత్సరం మొత్తంలో లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే లైఫ్ పార్ట్నర్ దొరికే అత్యున్నతమైన, ఉత్తమమైన సమయంగా చెప్పవచ్చు. శుక్రుడు ప్రభావం వల్ల మీ ముఖంలో తెలియని గ్లో వస్తుంది, ఆకర్షణ వస్తుంది. ఎదుటివారు చాలా ఈజీగా మీకు కనెక్ట్ అవుతారు. ఈ సమయంలో ఒక కొత్త ప్రేమ అయినా చిగురించే అవకాశం ఉన్నది. మీ కుటుంబ నేపథ్యంలో పంచుకోవటం, ఇద్దరికీ నచ్చే ఉమ్మడి హాబీలు, కాఫీ షాప్లో కూర్చోవటం, బీచ్లో నడవటం వంటివి ద్వారా మీ మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అసలు మీకు కొత్తగా కలిసే వ్యక్తిని చూస్తే వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలిసినట్టున్నారే అనే ఒక జన్మల కలిసి ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఈ 7వ స్థానం అంటే 7వ స్థానం బిజినెస్ పార్ట్నర్ని కూడా సూచిస్తుంది. కాబట్టి మీ వ్యాపార భాగస్వామితో కూడా మీ సంబంధాలు లాభదాయకంగా ఉంటాయి, స్మూత్గా సాగిపోతాయి. అందరికీ లాభం చేకూర్చేయమనే మంచి డీల్ మీరు చేసుకుని దాన్ని క్లోజ్ చేయవచ్చు. శుక్రుడు స్థానం మారడానికి 2 రోజుల ముందు అనగా మే 16వ తేదీన వృషభ రాశిలో ఒక అద్భుతమైన అమావాస్య ఏర్పడుతోంది కదా. ఇది మీ 5వ స్థానం వృషభ రాశి అనేది. కాబట్టి
సృజనాత్మకత మరియు ప్రేమ విషయంలో మీకు ఒక సెకండ్ వేవ్ ఎనర్జీ ఇస్తుంది. ఏదైనా కొత్త క్రియేటివ్ ప్రాజెక్టుని లేదా మీకు ఇష్టమైన కొత్త హాబీని మొదలుపెట్టడానికి ఇది పర్ఫెక్ట్ టైం. ఎప్పటి నుంచో కవిత్వం రాయాలనుకుంటున్నారా? ఇంటి ఆవరణలో అందమైన గార్డెనింగ్ చేయాలనుకుంటున్నారా? చక్కగా ఇటువంటి హాబీలన్నీ నెరవేరటానికి ఇది మంచి అవకాశం. ఎవరైనా మకర రాశి వారు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే ఈ సమయం చాలా అనుకూలమైంది. వారసుల కోసం 5వ ఇంట్లో వచ్చే అమావాస్య తరచుగా గర్భధారణ శుభవార్తలను తీసుకొస్తుంది. మీ బుర్రలో పుట్టిన ఒక అద్భుతమైన ఐడియాకి ప్రాణం పోస్తుంది. రొమాంటిక్ యాంగిల్లో చూసుకుంటే ఈ సమయంలో మీ రిలేషన్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అంటే ఒక పెళ్ళి ప్రపోజ్ చేసుకోవటానికి కానీ, ఒక ప్రేమను ప్రపోజ్ చేయటానికి కానీ, దాన్ని ఒప్పించటానికి కూడా అనుకూలమైన సమయం. వృషభంలో మీలాగే ఒక భూమితత్వ రాశి కాబట్టి ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక శాశ్వత పరిష్కారము, స్థిరత్వం వస్తాయి. ఈ అమావాస్య ముఖ్య ఉద్దేశం మీ జీవితంలో ఆనందాన్ని పెంచడమే కాబట్టి ప్రతిరోజు సరదాగా గడపడానికి, హృదయపూర్వకంగా నవ్వటానికి ఒక గట్టి సంకల్పం మీకు మీరుగా ఈరోజే కమిట్ కండి. మీ మనస్ఫూర్తిగా కోరుకునే కోరికలు విశ్వం ఈ సమయంలో చాలా శ్రద్ధగా వింటోంది. మే 21 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో మే నెలాఖరు దశ మీ అవుతోంది. సూర్యుడు మీ 6వ స్థానంలోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల స్పీడ్ ఒక్కసారిగా టాప్ గేర్లోకి వెళ్ళిపోతుంది. మల్టిపుల్ ప్రాజెక్టులను ఒకేసారి డీల్ చేస్తారు. ఎడతెగిన మీటింగ్స్, ఈమెయిల్స్, ఆఫీసు మధ్య చిన్న చిన్న ట్రిప్స్ వేయటము, ఈ నెలాఖరు ఒక సూపర్ మ్యాన్ లాగా బిజీగా మారిపోతారు మీరు. మే నెల ముగిసే సమయానికి కాస్త ఏకాంతంగా గడపడానికి, మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడానికి, రికలెక్ట్ చేసుకోవడానికి సమయం కేటాయించుకోండి. 31వ తేదీ రాత్రి ప్రశాంతంగా కూర్చుని మీ ఆలోచనలు ఒక డైరీ రాసుకోవటం, యోగా చేయటం, మీలో మళ్ళీ పూర్తిగా రీఛార్జ్ అవుతారు. మొత్తంగా చూసుకుంటే నా ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈ 2026 మే నెలలో మీకు అద్భుతమైన ఆనందాలను, అనుభూతులను మిగల్చబోతోంది. ఒకవైపు మీరు ప్రేమలో, వినోదంలో, జీవితం యొక్క మధురానుభూతులు ఆస్వాదిస్తూనే మరోవైపు దైనందిన జీవితంలో అవసరమైన విషయాలను పక్కన పెట్టి జాగ్రత్తగా అద్భుతమైన కెరియర్ను పునాదులు వేసుకుంటారు. ఇక మీకు 7వ స్థానంలోకి వచ్చిన శుక్రుడి వల్ల మీ భాగస్వామ్యాలు అద్భుతంగా మెరుగవుతాయి. మీ జీవితంలోకి ప్రేమ, ఆత్మీయత, ఒక రొమాంటిక్ లైఫ్ కూడా ఒక టర్న్ తీసుకుని వస్తుంది. మరోవైపు మీ సామాజిక వర్గం ఒక ఎంతో పాజిటివ్గా మారుతుంది. మీలోని క్రియేటివిటీ ఫైర్ వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ మే నెల తీసుకువచ్చే ఈ 2 విభిన్నమైన ఎనర్జీలను బ్యాలెన్స్ చేసుకుని ఒకవైపు ప్రేమికుడులాగాను ఆస్వాదించే వ్యక్తిగా ఉంటూనే మరోవైపు ఒక ద్రష్టలాగా కెరీర్ని ఆర్గనైజ్ చేసుకున్న పర్ఫెక్ట్ మ్యాన్ లాగా మీరు తయారవుతారు. ఈ 2 పూర్తయ్యేసరికి మీకే అర్థమవుతుంది మీరు మీ జీవితాన్ని ఎంతో ప్రొడక్టివ్గా ఈ నెలలో నడుపుకున్నారని. మీ జీవితాంతం మీరు ఏదైతే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని కోరుకున్నారో ఆ బ్యాలెన్స్ను సాధించే దశగా ఈ మాసం నడుస్తుంది. మీకు ఈ మే నెల అద్భుతమైన విజయాలను, అనంత సంతోషాలను తీసుకురావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ధన్యవాదాలు.